ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లాపై డీలిమిటేషన్ ఎఫెక్ట్ నేతలకు టెన్షన్ పుట్టిస్తుందా? ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటవుతుండడంతో తమ నియోజకవర్గాలు గల్లంతవుతాయా అని పరేషాన్ అవుతున్నారా? ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు రద్దయ్యి కొత్తగా మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయా? ఇంతకీ ఉమ్మడి కృష్ణాలో కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి? కొత్త పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్కడ రాబోతోంది? ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 263కు పెరుగుతుండడంతో ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇన్నాళ్లు అవకాశం దక్కని నేతలు డీలిమిటేషన్ తర్వాత తమ బెర్త్ కన్ఫర్మ్ అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి నియోజకవర్గాల పునర్విభజన కృష్ణా జిల్లాలో టెన్షన్ పుట్టిస్తోంది. గతంలో ఉన్న కృష్ణా జిల్లా 2 భాగాలుగా విడిపోయింది. ఇందులో ఒకటి ఎన్టీఆర్ జిల్లా కాగా మరొకటి కృష్ణా జిల్లా. ఎప్పుడైతే జిల్లా 2 బుక్కలైందో అప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి జరిగే విభజనలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 నుంచి 8 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా ఓ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా రాబోతుంది. అయితే కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 21కు చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు కలిపి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పామూరు, పెనుమలూరు, గన్నవరం కలిపి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అటు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని, నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ ప్రజల నుంచి తీవ్రంగా ఉంది. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత కృష్ణా జిల్లాలో ఉన్న పెనుమలూరు, గన్నవరం ప్రాంతాలను గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్తో పాటు ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల విభజన అనేది ఏ విధంగా ఉండబోతోందన్నది ఎంతో ఆసక్తిగా మారింది. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా కంచికచర్ల నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత నందిగామ నియోజకవర్గంలో నందిగామ పార్ట్ 1, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాలు ఉన్నాయి. అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట, నందిగామ పార్ట్ 2 మండలాలు ఉన్నాయి. నందిగామ అతిపెద్దగా ఉండడంతో ఆ నియోజకవర్గాన్ని కొనసాగిస్తూనే కొత్తగా కంచికచర్ల నియోజకవర్గం ఏర్పాటు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇబ్రహీంపట్నం, జీ కొండూరు మండలాలతో పాటు కొండపల్లి మున్సిపాలిటీని కలిపి కొత్త సెగ్మెంట్ గా ప్రకటించే అవకాశం ఉందట. అలాగే విజయవాడ సిటీలో ప్రస్తుతం తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఓటర్ల సంఖ్య 8 లక్షల పైచిలకు ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక మండలాల ప్రాతిపదికన చూస్తే తూర్పు, పశ్చిమ, సెంట్రల్, నార్త్ మండలాలు ఉన్నాయి. ఇదే ప్రాతిపదికన విజయవాడ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇక సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలతో విజయవాడ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ రూరల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ రూరల్ మండలంలో 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రస్తుతం మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో 2 భాగాలుగా ఉంది. మైలవరం నియోజకవర్గంలో 2,88,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక విజయవాడ రూరల్ మండలంలోనూ 2,88,000 మంది ఓటర్లు ఉన్నారు. అటు గన్నవరం నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓటర్లు ఉన్నారు. కావున ఈ 2 పార్ట్లను కలిపి విజయవాడ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గాన్ని 2గా విభజించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాలు ఉన్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలతో కలిపి అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఇక పామర్రు నియోజకవర్గం పరిధిలోని తోట్లవల్లూరు, పమిడి ముక్కల, పామర్రు, పెద్దపారు పూడిలతో పాటు మొవ్వ మండలాలు ఉన్నాయి. అయితే మొవ్వ మండలంతో పాటు పెడన నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడూరు మండలాన్ని కలిపి మొవ్వ నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పెనుమలూరు నియోజకవర్గం అతిపెద్దగా ఉంది. యనమల కుదురు, తాడిగడప, కానూరు, పోరంకి, పెనుమలూరు, గోసాల, వణుకూరు,
గంగూరు తదితర ప్రాంతాలతో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా ఉంది. దాంతో కొత్తగా ఉయ్యూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గం ఉండేది. దీని స్థానంలో పెనుమలూరు నియోజకవర్గం ఏర్పడింది. ఉయ్యూరు మండలంలో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. కంకిపాడు మండలంలో కూడా మరో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు మండలాలతో పాటు పామరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలాన్ని కూడా కలిపి కొత్తగా ఉయ్యూరు నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది. అయితే జిల్లాల పునర్విభజన ఇబ్బందులు, విజయవాడ గ్రేటర్ అంశాలను ప్రాతిపదికన చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు 7 నుంచి 8 నూతన అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాకు 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 3 కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఓ పార్లమెంటు సెగ్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూజివీడు కేంద్రంగా కొత్త పార్లమెంటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గుడివాడ పార్లమెంటు స్థానం కూడా ఉండేది. ప్రస్తుతం భౌగోళిక పరిస్థితుల రీత్యా గుడివాడ పార్లమెంటు స్థానానికి అవకాశం కనిపించడం లేదు. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలో విలీనం చేయడానికి చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కాబట్టి నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే ఎన్టీఆర్ జిల్లాకు అదనంగా మరో పార్లమెంటు నియోజకవర్గం కలిసే అవకాశం ఉంది. నూజివీడు పార్లమెంటు నియోజకవర్గం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నూజివీడు, గన్నవరం, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ కొత్తగా ఏర్పాటు చేస్తే కలపవచ్చని చెప్తున్నారు. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజనపై నేతల్లో కొత్త టెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు మహిళలకు కేటాయించబోయే సీట్లపైన ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనుమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గన్నవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నందిగామ నియోజకవర్గాలు ఇప్పటికే ఎస్సీ రిజర్వ్గా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో పామరు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్లో ఉంది. ఓటర్ల నిష్పత్తి ప్రకారం కృష్ణా జిల్లాలో కూడా పెరగనున్న నియోజకవర్గాల ప్రకారం అదనంగా ఎస్సీలకు మరో నియోజకవర్గాన్ని రిజర్వ్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.